పల్నాడు జిల్లా నర్సాపేట గుంతల రహిత రహదారుల మరమ్మతుల పనులు పరిశీలనలో భాగంగా ఈరోజు నర్సాపేటలో రోడ్లను పరిశీలించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం రోడ్ల విస్తీర్ణ 1737 కిలోమీటర్లు ఉంటే 323 కిలోమీటర్లు తిరగడానికి పనికిరాకుండా ఉన్నాయని, రాజుపాలెం నుండి బెల్లంకొండ వరకు ప్రధాన రోడ్డుని నాబార్డు సహాయంతో 142.80 కోట్లతో ఇప్పటికే పనులు ప్రారంభించామని అన్నారు. R&B కాంట్రాక్టులకు 922 కోట్లు బకాయి డబ్బులు చెల్లించి వారికి భరోసా ఇచ్చామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1447 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతుల కోసం 861 కోట్లు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మళ్ళీ అటు సైడ్ సార్ ఏమండి కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అందులో 2,300 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలన్నీ కూడా మా మీద పడడము, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పాత బకాయిల్లో 922 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించి ఈరోజు కాంట్రాక్టర్లకు అందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఏ రోజైతే కాంట్రాక్టర్లు గతంలో R&B కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవాళ్ళు, ఈరోజు కాంట్రాక్టర్లు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకోవడము, వాళ్ళకి బిల్లులు రాక అప్పుల పాలైపోయి కూడా ఆస్తులు అమ్ముకోవడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరే విధంగా రోడ్ల మరమ్మతుల కోసం కూడా కొత్తగా ఇప్పుడు 1447 కిలోమీటర్లు ఒకసారి మొత్తం కూడా 861 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్రమంతా కూడా గుంతలమయం లేకుండా చేయడం జరుగుతూ ఉంది. రేపు ఈరోజు గతంలో ప్రభుత్వంలో ఏదైనా చూస్తే పక్క రాష్ట్రాల సైతం మన రాష్ట్రానికి వచ్చి చూసిపోయే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఈ రోడ్లు ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా పాటిస్తున్నారు, ఏ స్కీమ్ల కింద కూడా చేస్తూ ఉన్నారని చెప్పి రావడం జరిగింది. మరి గత 19 నుంచి 24 సంవత్సరం మధ్యన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో కూడా మన గురించి చెప్పుకోవడం జరిగింది. మన రాష్ట్ర రోడ్ల గురించి కూడా జోకులు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పరిశ్రమలు రాకుండా ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఉండవో ఆ అధ్వానం చూసి చాలా పరిశ్రమలు కూడా వెనక్కుపోయాయి, టూరిజం తగ్గిపోయింది, అనేకమైనటువంటి పరిశ్రమలు రావడము, వెనక్కి వెళ్ళటము, ముళ్ళ పొదలు కూడా చేసుకోవడము, ఇవన్నీ కూడా ఒక్క పని కూడా గత ప్రభుత్వంలో చేయలేదు. ఈరోజు PPP మోడల్ ద్వారా దాదాపుగా రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో 3,300 కిలోమీటర్లకు వాటిని కూడా 47 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళని 47 కోట్లు పెట్టి ఏజెన్సీ కూడా పిలుస్తూ ఉన్నాం. PPP మోడల్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా NRI NHO నుంచి కూడా మనకు అందరికీ కూడా నేషనల్ హైవే అథారిటీ కానీ NHO కానీ కూడా మోత్ ద్వారా 77,000 కోట్ల రూపాయల పనులు కూడా ఈరోజు టెండర్లు పిలవడం, కంప్లీట్ చేయడం కూడా త్వరలోనే జరుగుతుంది. ఏది ఏమైనా రానున్న 5 సంవత్సరాల కాలంలో అటు PPP మోడల్ కానీ మిగతా కార్యక్రమాలు CRFFలో కానీ వాటి ద్వారా నాబార్డు కానీ NDB ద్వారా కానీ
మొత్తము కూడా రాష్ట్రంలో గుంతలేనిది కాకుండా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలి, రోడ్ల పేరు రావాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రోడ్లో కూడా నేను ప్రతిరోజు ఏదో ఒక జిల్లాకు తిరుగుతూ అక్కడ చేస్తున్నటువంటి పనులను కూడా పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా నర్సరాపేటకు చెప్పినటువంటి ఈఈ గారు కూడా నేను రెగ్యులర్గా వీక్లీ వన్స్ మేము వీడియో కాన్ఫరెన్స్ తీసుకునేప్పుడు కూడా వాళ్ళు చేసిన అభినందనలు ఈఈ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే పని బాగా చేసేటువంటి అధికారులను కూడా మేము ఎప్పుడు కూడా వారికి ఖచ్చితంగా కూడా వాళ్ళు చేసినటువంటి శ్రమను గుర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఇంకా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరలో కంప్లీట్ చేసి రాష్ట్రంలో మళ్ళీ పూర్వవైభవం తెస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.